అవతారంలో అల్లు అర్జున్ వైరల్ అవుతున్న పోస్టర్స్ పై దర్శకుడి క్లారిటీ. లక్ అంటే ఈ అమ్మడిదే. 7 ఫ్లాప్స్ తర్వాత పవన్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన నిధి అగర్వాల్. మరోసారి జంటగా కనిపించిన విజయ్ దేవరకొండ, రష్మిక ముంబై ఎయిర్పోర్ట్ లో వీడియో వైరల్. ఓటీటీకి నేను రెడీ. మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు. ఏ రోల్ అయినా ఓకే అంటున్న చిరు. ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఒక్కో సినిమా 100 కోట్లు దాటాల్సిందే. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన హీరోగా ఉన్నాడు. ఈ విజయంతో పాటు ఆయన క్రేజ్ తారా స్థాయికి చేరింది. దీంతో అతనితో సినిమా తీయాలని స్టార్ డైరెక్టర్లు, నిర్మాతలు బరిలోకి దిగుతున్నారు. బాలీవుడ్ నుంచే కాదు, సౌత్ ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్లు కూడా అల్లు అర్జున్తో ప్రాజెక్ట్ చేయాలనే ఉత్సాహంలో ఉన్నారు. ఇటీవల సంజయ్ లీలా బాన్సాలి కార్యాలయంలో బన్నీ కనిపించడం ఆ కాంబోపై ఊహాగానాలకు ఊతమిచ్చింది. కానీ ఈ కాంబినేషన్పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇక మరోవైపు అట్లీ దర్శకత్వంలో హాలీవుడ్ స్టైల్లో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనుంది. ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ శక్తిమాన్ పాత్రలో కనిపించనున్నాడన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. బన్నీ శక్తిమాన్ గెటప్లో ఉన్న ఏఐ జనరేట్ పోస్టర్లు నెట్టింట ట్రెండ్ అయ్యాయి. ఇది నిజమేనా అనే సందేహాలకు తాజాగా ముగింపు పలికాడు దర్శకుడు బాసిల్ జోసెఫ్. శక్తిమాన్ సినిమాలో రణ్వీర్ సింగ్నే హీరోగా కొనసాగిస్తున్నామని, అందులో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశాడు. అయితే బన్నీ మాత్రం బాసిల్ జోసెఫ్తో భవిష్యత్తులో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇది శక్తిమాన్ కాదే తప్ప మరో సరికొత్త కాన్సెప్ట్ ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు రణ్వీర్ సింగ్ డాన్ 3 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వం వహిస్తున్నాడు. మొత్తంగా చూస్తే బన్నీ కొత్త లెవెల్కు వెళ్ళిపోయాడు. స్టార్ డైరెక్టర్లు, పాన్ ఇండియా ప్రాజెక్ట్స్, బాలీవుడ్ టాలీవుడ్ కలయికలో భారీ చిత్రాల్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాలో తన ప్రయాణాన్ని ప్రారంభించిన అనికా సురేంద్రన్ ఇప్పుడు హీరోయిన్గా వెలుగొందుతోంది. 2007లో మలయాళ చిత్రసీమలో అడుగుపెట్టిన అనిక 2014లో అజిత్ కుమార్ నటించిన తమిళ చిత్రం మినీ ఐందాల్లో అజిత్ కుమార్తె పాత్రలో కనిపించి ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఆమె నటన ప్రత్యేకంగా ప్రశంసలు అందుకుంది. తర్వాత విశ్వాసం చిత్రంలో అజిత్, నయనతార కూతురిగా నటించిన అనిక ఆ పాత్రతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసింది. తమిళ సినీ అభిమానులు ఆమెను ప్రేమగా కుట్టి నయన్ అనే పిలిచేంతలా ఆమె క్యారెక్టర్ గుర్తుండిపోయింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా సినిమాలో ఛాన్స్లు అందుకుంటోంది. ఇటీవల హిప్ హాప్ ఆది హీరోగా నటించిన తమిళ చిత్రం పిడి సర్లో ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. అలాగే ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన జాబిలమ్మ నీకు అంత కోపమా అనే చిత్రంలో కథానాయికగా కనిపించబోతోంది. తెలుగులో కూడా అనిక బుట్టబొమ్మ సినిమాతో అడుగుపెట్టింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే అనికకు ఇన్స్టాగ్రామ్లో 2.6 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా నీలం రంగు చీరలో ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ను ఊపేస్తున్నాయి. అందంతో ఆకట్టుకుంటూ కుర్రకారును మరింత ఫిదా చేస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయిన అనిక సురేంద్రన్ ఇప్పుడు గ్లామర్ కథానాయికగా దూసుకెళ్తోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన, గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఈ జంట రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లోనూ
ప్రత్యేక బంధంతో ఉన్నారన్న ఊహాగానాలు చాలా కాలంగా చర్చకు దారితీస్తున్నాయి. వారి మధ్య రిలేషన్ ఉందంటూ ఎన్నోసారి వార్తలు వచ్చినా ఇద్దరు మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ఏమీ చెప్పలేదు. కానీ తాజాగా వీరిద్దరూ మరోసారి మీడియా కెమెరాలో కలిసి చిక్కడంతో ఈ చర్చలు మళ్లీ వేడిపుంజుకున్నాయి. ముంబై విమానాశ్రయంలో విజయ్ దేవరకొండ, రష్మిక ఒకే కారులో పక్కపక్కన కూర్చొని ప్రయాణిస్తూ స్పాట్ అయ్యారు. ఫోటోగ్రాఫర్లు తీసిన ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీరి మధ్య స్నేహం మాత్రమేనా లేక ప్రేమ సంబంధమా అన్న అనుమానాలు మళ్ళీ మొదలయ్యాయి. తాజాగా బయటపడ్డ ఈ వీడియోతో పాటు వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మరోసారి చర్చనీయాంశమైంది. గతంలో కూడా వీరు విదేశీ ట్రిప్లో కలిసి కనిపించడం, ఒకరి ఇంటికి వెళ్ళినట్లు వార్తలు రావడం, ఇలా అనేక సందర్భాల్లో వారి బంధం మీద ఊహాగానాలు చెలరేగాయి. ఇప్పుడు ముంబైలో వీరు కనిపించడం వెనుక కూడా ఏదైనా స్పెషల్ రీజన్ ఉందా అనే ప్రశ్నలు నెట్టింట దూసుకుపోతున్నాయి. మొత్తానికి విజయ్, రష్మిక మరోసారి జంటగా కనిపించడంతో ఈ జోడీ ప్రేమ కథ మరోసారి హాట్ టాపిక్గా మారింది. మెగాస్టార్ చిరంజీవి తాజాగా కుబేరా సినిమా సక్సెస్ మీట్లో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరో ధనుష్, రష్మిక మందన ప్రధాన పాత్రలో నాగార్జున కీలక పాత్రలో నటించిన కుబేరా చిత్రాన్ని శేఖర్ కమ్ల తెరకెక్కించాడు. డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 20న విడుదలై మొదటి రోజు పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు చిత్ర బృందం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగార్జునను అభినందించిన చిరు, ఇంకో 40 ఏళ్లు ఇండస్ట్రీని కుమ్మేద్దాం నాగ్ అంటూ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు. అలాగే ఓటీటీపై కూడా స్పందించిన మెగాస్టార్, ఓటీటీకి నేను రెడీ, ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే చేయడానికి సిద్ధం అంటూ తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. వెండి తెరపై హీరోగా ఎనలేని విజయాలు అందుకున్న చిరంజీవి ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్ పైన కూడా ఆసక్తి చూపుతూ ఉండడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం చిరంజీవి విశ్వంబర అనే సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నాడు. ఈ 2 ప్రాజెక్టులు కూడా భారీ అంచనాలతో ముందుకు సాగుతున్నాయి. అయితే చిరు ఓటీటీకి ఓకే అంటే త్వరలో మల్టీ ఫార్మాట్స్లో మెగాస్టార్ను చూడొచ్చన్నమాట. ప్రస్తుతం టాలీవుడ్తో పాటు పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన మరో విజయం తన ఖాతాలో వేసుకుంది. సహజ నటన, మేనరిజమ్స్, గ్లామర్తో యూత్ని ఊరించే రష్మిక ప్రస్తుతం తెలుగు, హిందీ భాషలలో వరుస విజయాలతో ఫుల్ ఫామ్లో ఉంది. కిరాక్ పార్టీ సినిమాతో కెనడాలో కెరీర్ ప్రారంభించిన రష్మిక చలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అయితే విజయ్ దేవరకొండ సరసన నటించిన గీతా గోవిందం సినిమాతో ఆమెకు తెలుగులో భారీ క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత పుష్ప వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగింది. ఇటీవల విడుదలైన కుబేరా సినిమాలో కూడా రష్మిక పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఆమె నటనపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు పడుతోంది. ధనుష్, నాగార్జునల సరసన నటించిన ఈ సినిమాలో తన స్థాయికి తగిన పాత్రను తక్కువ స్క్రీన్ టైంతోనే బలంగా నిలిపింది. ఇంతవరకు రష్మిక నటించిన పుష్ప, యానిమల్, చావా, కుబేరా వంటి అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడం విశేషం. దీంతో ఆమె నటించిన ప్రతి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం రైంబో, గర్ల్ ఫ్రెండ్ సినిమాలతో పాటు బాలీవుడ్లోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది. కర్ణాటకలోని విరాజ్పేటలో జన్మించిన రష్మిక తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. నటనకు సంబంధించిన విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ గ్లామర్ పరంగా
ఫ్యాన్స్ ఫాలోయింగ్ను పెంచుకుంటూ లేడీ ఓరియంటెడ్ కథలపైనే దృష్టిని పెట్టింది. ఆమె కెరియర్ రేంజ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో టాప్ లీడింగ్ హీరోయిన్లలో అగ్రస్థానం ఆమెదేనన్న విశ్వాసం అభిమానుల్లో కనిపిస్తోంది.